హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ధనియాల రసం అండి. ఇది వెరీ సింపుల్ అండి. ఇంట్లో ఏం కూరగాయలున్నప్పుడు ఈజీగా ఈ రసం చేసుకోవచ్చు. ఇంటిల్లి పదం మొత్తం ఈ రసంతోనే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ ధనియా రసం చేసి పెట్టండి, సూపర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ధనియా రసం ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ముందుగా ఒక పాత్ర తీసుకుని దాంట్లో ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుందాం. ఇప్పుడు 2 బిగ్ సైజ్ టమాటాలను ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు రసానికి కావాల్సినంత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించాలండి. చూడండి, ఈ విధంగా మరిగించుకోవాలి. నేను ఎక్స్ట్రా ఏం వాటర్ తీసుకోలేదండి, నాకు ఈ వాటర్ రసం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక చిల్లులు గిన్నె తీసుకొని ఈ విధంగా వాటర్ పోసేసుకొని టమోటాలని చింతపండుని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న వీటిని రోట్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ధనియా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి, మిరియాల క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. అప్పుడే ధనియా ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రసాన్ని పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిట్టుపట్టన్నంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెమ్మలు పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పోపులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టమోటా రసాన్ని వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలియబెట్టుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ధనియా రసం పౌడర్ని, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, మరిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మరిగించుకుందాం. అంతేనండి, ధనియా రసం రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అంతేనండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ.